భోగాపురం ఎయిర్పోర్టును కలిపే 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు మంత్రి నారాయణ. విశాఖలోని VMRDA కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. VMRDA చేపట్టిన 8 MIG ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్స్ టెండర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ ప్రోగ్రెస్ దాన్ని ఈరోజు డిస్కస్ చేసి వీలైనంతగా అవి 6 months లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ 7 రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 MIG ప్రాజెక్టులు ఈరోజు VMRDA యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే December 15th, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి January, కొన్ని February, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా అన్నారు. ఎందుకంటే ఏదైనా MIG ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు, లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్డు అయిందా లేదా, వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా, డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు. చూసినప్పుడే దానికి డిమాండ్ వస్తుంది. అందువల్ల వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్టులతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏవి December 15th అవుతాయి, కొన్ని డిసెంబర్ ఎండింగ్, ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. అదేవిధంగా వాటి రేట్ల విషయం కూడా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది, ప్రజెంట్ మనం ఫిక్స్డ్ రేట్లు ఏంది, దానికి సంబంధించి ఏమైనా రివైజ్ చేయాల్సి కూడా ఒక జీవో కూడా ఇచ్చాము. ఎక్కడైనా ఒక లేఅవుట్ మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లా, ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేటట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా ఇవాళ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కైలాసగిరిలో యాక్చువల్గా 87 ఎకరాల్లో లా కాలేజ్ దగ్గర ఒక 50 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని, దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రాసెస్లో ఉంది. దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త వలస దగ్గర 180 ఎకరాలతో ఒక థీమ్ బేస్డ్ సిటీ డెవలప్ చేయడానికి దానికి కూడా RFP పిలవమని యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ పనులన్నిటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన VMRDA కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక 1 week లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి ఇంజనీర్లతో ఫిజికల్గా ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎలా చేయాలా, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంది, అక్కడ కాంట్రాక్ట్కి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, మన వాళ్ళకి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా
వస్తే నేను మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాను, మళ్ళీ 1 వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ వీలైన తొందరలో ఆ యొక్క ప్రజాప్రతినిధులతో కన్సల్టేషన్ ఇంకా ఒక 3 ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు డిస్కస్ చేయాలని, అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్కి మాస్టర్ ప్లాన్ పూర్తయ్యేటట్టుగా చేయమను. అదేవిధంగా ఈ యొక్క టిట్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎండింగ్ లోపల టిట్కో ప్రాజెక్ట్స్ 100% పేదలు నిరుపేదలకు హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించి కూడా విఎంఆర్డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యతలకు ఇచ్చాము, అది కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది.